పేరు సిహెచ్ శ్రీనివాసులు. అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి విజయ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1-2 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతని ఎమ్మెల్యే సుధీర్ మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 4 గంటల పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్ స్టాండ్ దగ్గర ఉంటే నాతో ఇంటి వరకు పరుగులో అని నేను చెప్పాను. చెప్తే సరే అడుగుతాను రాయుడు పొలంలో నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు, నేను డబ్బులు తీస్తాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్తాను వాడికి సుజిత్కి అని చెప్తే ఏదో రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఉండే నువ్వు చెప్తా ఉంది, నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్కన నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతారు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతాము, ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతారు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ్ అంటుంది దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ్ కంప్లీట్ వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతా ఉంటే నేను వెళ్తాను, నాకు గ్లాస్లో పోసి రాయుడు అని చెప్పారు. నాకు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, నేను తాగి వాసన వస్తాను తెలుసుకోవాలి చెప్తాను మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత మీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పాను నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తానంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పారు. 30 లక్షలు డబ్బులు ఎందుకు నీకు 8,000 చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడైనా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసిచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి పడి ఇంకా డబ్బుపై నాశనం చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి అలా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉంటాడు, ఇక్కడ నాకు ఏం చేస్తున్నారో అంతా అడుగుతూ ఉంటాడు. నేను మొత్తం దీని గురించి చెప్తా ఉంటాను. చెప్పేసి ఇక్కడ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారో అవంతా అడిగారు. అవును మాతో పార్టీ హౌస్కి వస్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేనా మనం మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని రోజు నుంచి లేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను వాళ్ళు తీసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకా 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్
వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు, ఇంకా రికార్డ్ ఏదో పెట్టామనుకున్నాయి అనేసి. అవును సుజిత్ అడిగాడు, దానివల్ల రికార్డ్ ఆన్ చేసి చెప్పాను అని చెప్పాను. చెప్పిన సరేలే అనేసి మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడగడం లేదు, ఏమేమి మాతో పాటు రావడం లేదు, ప్రచారాలు నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు. లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం మాకు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను. 2 సార్లు పేట చిరంజీవి షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ 2 సార్లు చంద్ర ముగ్గురం కలిసి 2 సార్లు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాను. ప్రచారాలు రావడం లేదు ఏమి అని అడుగుతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటే అది మేము ముగ్గురు మాట్లాడుతున్న విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ నుంచి హేమంత్ రాము ఒకసారి చూశారు. మళ్ళీ హేమంత్ రాము మన సురేష్ కూడా ఒకసారి చూశారు. చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు, మేము వాళ్ళు ఉండేది నేను గమనించాను. మళ్ళీ ప్రచారాలు రావడం లేదు. మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మనకి డబ్బులు ఏమీ లేదు. నేను నా ఫోన్కి కొంచెం ఇబ్బంది ఉంటే నేను చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు. నా 30 లక్షలు ఇస్తామని చెప్పినాను అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా. నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంట్ కావాలని రెండింటికి చెప్తే పక్కన సరే రాయుడు నేను సుజిత్గా మాట్లాడి చెప్తాను రేపు అని చెప్పాడు. సరే అనేసి నేను ఒక ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే మనం మాట్లాడినాను అలా వేరే రమ్మన్నాడు అనేసి బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలో ఎస్ఎస్ కళ్యాణ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథ పాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు బ్యాన్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్తున్నాను కదా. మా వాడికి ఈఎంఈ లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అని అడిగినాను, నేను నువ్వు తీసాను 30 లక్షలు అన్నా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డి మాట్లాడతారంట, ఇంకో పని వచ్చారంట, ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలా 20 లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాయుడు నువ్వు ఈ డబ్బులు తీసుకోవద్దు, నువ్వు తీసుకుపోయినావు ఎక్కడైనా పెట్టావంటే ఎవరైనా చూసారంటే మనం అందరం తీసుకోబడతాను, మన గురించి ఎవరైనా నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచి పెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, అంటే నీకు అవసరం అన్నప్పుడు చెప్పు, నేను ఇస్తా ఉంటాను, నేను కూడా ఏదైనా వాడుతూ ఉంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లో నుంచి ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిన గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తీసేసి ఆయన షాప్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసి 2 రోజుల తర్వాత నేను కొత్త సిమ్ మార్చి వాళ్ళకి సుజిత్ ఆ నెంబర్ తెలియకుండా ఉండేలోపు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చి విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు. సుజిత్ వచ్చేసి నాకు ఏమి పోవడం లేదంటే అక్కడికి అని అడిగాడు. అవును నేను రోజు ఇంటిలో నుంచి వస్తానని చెప్తున్నాను, దానికి వద్దన్నది నేను సరైన సిద్ధమైపోయినాను అని చెప్పాను. లేదు అట్లా పోకపోతే అక్క మీరు ఎమ్మెల్యే ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా, పోతే నేను ఆ పని చేయగలుగుతావు, పోకపోతే అట్లా పోవడం ఖచ్చితంగా అని చెప్పి చెప్పాడు. వాళ్ళు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాము అని చెప్పాను. ఇప్పుడు వాతావరణం లేదు నాకు వెళ్ళి అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వారికి ఇచ్చాను. వచ్చిన తర్వాత ముందులాగా నేను ఫోన్ చేసి ఎక్కడ మరి ఏమి విషయాలు అంటారా అన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒకసారి ఉన్నట్టుండి మ్యాక్సిమం ఈ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పారు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను పెట్టేస్తాను అనేసి, కానీ అది తర్వాత నేను పోయి మేడం వాళ్ళు నన్ను వచ్చి నేను కావాలని చేస్తున్నావు నువ్వు డ్రైవింగ్ ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్కి ఎంకరేజ్ చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పనులు పెట్టుకున్నాను.
నేను సునీతకి చెప్పాను, నాతో చేస్తానండి. అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి గమనం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీసర్ ఆలస్యంగా పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చిబాయికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది. ఆ ఇంటి గాడికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా తాగుతా ఉన్నాము. తాగుతా ఉంటే సునీత చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినావా లేదా అని అడిగాడు. లేదు నాకడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాను అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇక్కడ కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు అక్కడే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. మీ వాళ్ళని అమ్మచ్చ అధికారులు చేస్తున్నాను అవంతా అడిగినాను. లేదు అంత ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు. పోయి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్తున్నాడు. వాళ్ళకు నాకు ముందు పోయి మన పని చేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ చేస్తున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత నేను అప్పుడు పని చేశాను. తర్వాత వేసి ఫోన్ ఇచ్చేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి అలా అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను. అదేంటి అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతి వెళ్ళాను. హాస్పిటల్ కాబట్టి తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేశాను, అంత తిరుపతి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అని అతను ఉంటే అతన్ని వాడికి ముట్టుకండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పి వాడికి చెప్పి నాచికారు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండుకుంటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమైనా ఇంత పని చేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేను చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరైనా పని చేస్తారా? నేను 19,000 ఇస్తాను, నాకు అది వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వాళ్ళకి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు. దానికోసం నేను ఆడాను. మా ఇంట్లో అక్కడే ఉన్నామని చెప్పారు అని చెప్పాను. సరే నువ్వు అక్కడ చెప్పినావు